విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీటి సరఫరా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఉద్యోగ సంఘాల పిలుపుతో సమ్మెకు సిద్ధమయ్యారు కార్మికులు. కొంతకాలంగా కార్మికుల జీతాలు పెంచలేదంటూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. రాతపూర్వకంగా ఇస్తేనే విధులకు హాజరవుతామంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 1250 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ నెల 11వ తారీఖునే తమ నివేదికను అధికారులకు అందించినా ఇప్పటికీ స్పందించకపోవడంతో సమ్మెకు దిగినట్లు కార్మికులు వెల్లడించారు. మరోవైపు కార్మికుల సమ్మెతో జీవీఎంసీ అన్ని జోన్లలో మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి నుంచి మంచినీటి పంపింగ్, సరఫరా నిలిచిపోవడంతో విశాఖ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు లేని గవర్నమెంట్ ఇప్పుడు గుర్తొచ్చిందండి. జీతాలు కరెక్ట్గా అకౌంట్ లో పడే టైంకి జీతాలు ఆపేశారండి. ఈ జీతాలు ఆపిన కడుపు మంటతో వాట్సాప్ లో కార్మికులందరం జూన్ 10వ తారీఖున మేము టూల్ డౌన్ అని చెప్పేసి 10వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుంచి వాట్సాప్ లో ఆపుతామని చెప్పేసి ఎప్పుడైతే సమ్మె నోటీస్ ఇచ్చామో కార్మికులందరూ రెస్పాన్స్ చూసి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు తయారు చేసుకొని అది అవ్వని ఎడల మాతో 11:30 గంటలకి సంప్రదించి మాకు 15 రోజులు గడువిస్తే మీ సమస్య ఏదైతే ఉన్నదో పెరిగిన జీతాన్ని మీకు 15 రోజులు ఇప్పిస్తామని చెప్పేసి మాకు తెలియజేసి 11వ తారీఖున ఉదయం అందరినీ సప్లైలు ఇప్పించేసి టీఎస్ఆర్ తప్పించేసి అక్కడ మాకు అందరికీ కలిపి ఎండర్స్మెంట్ ఇచ్చారండి. నేను జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ వాటర్ వర్క్స్ లో మరి యూనియన్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. అయితే మా యొక్క ప్రత్యేకమైన సమస్యల మీద మేము ఆల్రెడీ మరి పత్రికా సమ్ముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం, మీరు రావడం చాలా సంతోషం. కాబట్టి ఈ విధంగా మా యొక్క సమస్యలు ఏంటంటే పెరిగిన జీతం ఇప్పటి నుంచో మేము జీతాలు అరకొర జీతాలతో మేము బ్రతుకుతున్నాం. ఆ జీతాలు చాలని జీతాలతో మా జీవితాలు నెట్టుకొస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు కనీసం ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది ఇందులో చేస్తూ. ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ అధికారులు కానీ పట్టించుకోలేదు. ఈ విషయం మీద ఎన్నోసార్లు మేము విన్నవించుకోవడం జరిగింది. మరి కొత్తగా ఈ మధ్యనే సంవత్సరంలో జీతాలు కొత్త పెంచుతామని అన్నారు, పెంచారు, ఫైల్ చేశారు. దాన్ని కౌన్సిల్ కూడా ఆమోదం చేయడం జరిగింది. మరి తిరిగి పెంచిన జీతాలు వెంటనే అది అమలు చేయండి అంటే చేస్తామన్నారు. గత 10వ తేదీ